4 ఆకాశపీఠంలో ఎదురైన శత్రువులు వాయుపీఠంలో ప్రవేశించిన తర్వాత అర్చకుడు మరియు నాగసర్పం శత్రువుల బలాన్ని ఎదుర్కొంటారు. చీకటి శక్తుల అడ్డంకులు. ఈ శక్తులు వాయుపీఠాన్ని భయంకరమైన చీకటితో నిండించినాయి. ఈ చీకటిని వీడి తల్లి యొక్క కాంతి రేఖలను పునరుద్ధరించడమే అర్చకుడి కర్తవ్యం. నాగసర్పం పాత్ర. నాగసర్పం తన శక్తివంతమైన రూపాన్ని ప్రదర్శించి చీకటి శక్తులను అడ్డుకుంటుంది. 5 తల్లి శక్తిని తిరిగి పొందడం. వాయుపీఠంలో అర్చకుడు ఒక ప్రత్యేక మంత్రంతో తల్లి యొక్క ఆకాశ శక్తిని పునరుద్ధరిస్తాడు. తల్లి ఆ శక్తిని స్వీకరించి దానిని కొత్త రీతిలో భూమికి అందజేస్తుంది. కాని తల్లి తన భక్తులతో చివరి మాటలో చెబుతుంది, ఇది కేవలం ఒక భాగం మాత్రమే. శత్రువుల అసలు రూపం ఇంకా బయటపడలేదు. నా భక్తుల సంరక్షణ కోసం మీ భక్తి, ధైర్యం మరింత అవసరం అవుతుంది. 6 ముగింపు. కొత్త మలుపు. ఈ అధ్యాయం తల్లి ఆకాశ శక్తిని తిరిగి రక్షించడంతో ముగుస్తుంది. కాని గ్రామంలో వాయుపీఠం ముప్పు నుంచి మళ్లీ ఒక కొత్త మలుపుకు సంకేతాలుగా కొన్ని రహస్య మార్పులు కనిపిస్తాయి. ఆకాశంలో ప్రకాశించే కొత్త రేఖలు కనిపిస్తాయి. ఇవి మరొక కొత్త శత్రువు సంచారం అని అర్థం అవుతుంది. తల్లి చెప్పిన తుది యజ్ఞం గురించి కొత్త సంకేతాలు బయటపడతాయి. ఈ ప్రక్రియలో తల్లి, అర్చకుడు మరియు నాగసర్పం మరొక భీకరమైన సమరానికి సిద్ధమవుతారు. తల్లి, అర్చకుడు మరియు నాగసర్పం మరొక భీకరమైన సమరానికి గల కారణం ఆకాశపీఠంలో తల్లి శక్తి పునరుద్ధరణ జరిగి ఆణిముత్యం నుండి వచ్చిన చీకటి శక్తులు తాత్కాలికంగా నియంత్రించబడ్డాయి. కాని ఈ సమరానికి ముగింపు కాని సంకేతాలు కనిపిస్తున్నాయి. పరదేశమ్మ తల్లి తన శక్తి పూర్తిగా తిరిగి సాధించలేకపోవడంలో ఉన్న లోపాన్ని, శత్రువుల మరింత శక్తివంతమైన ప్రణాళికలను మరియు నాగసర్పానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని అర్చకుడికి తెలియజేస్తుంది. శత్రువుల అసలు వ్యూహం. ఆకాశపీఠం నుండి తల్లి, నాగసర్పం మరియు అర్చకుడు కొన్ని తీవ్రమైన సంకేతాలను గ్రహిస్తారు. చీకటి శక్తుల మూలం. ఆ శక్తులు ఒక పెద్ద యజ్ఞం కోసం సమాయత్తం అవుతున్నాయి. ఈ యజ్ఞం ద్వారా తల్లి యొక్క భూమి మరియు ఆకాశ శక్తుల మధ్య సంబంధాన్ని పూర్తిగా నాశనం చేయడం వారి ప్రధాన లక్ష్యం. శత్రువుల నేత చీకటి శక్తులను నడిపిస్తున్న నాయకుడు సంధ్యాధిపతి అనే రూపంలో ఉన్న ఒక పురాతన శక్తి అని తల్లికి తెలుస్తుంది. ఈ శక్తి పూర్వజన్మల్లో పరదేశమ్మ తల్లి మరియు నాగసర్పానికి గాఢమైన విరోధం కలిగినది. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.